నల్గొండలో ఏ రెడ్డి గెలుస్తాడు? నల్గొండ పార్లమెంట్ హస్తగతం అయ్యేనా? 8 సార్లు ఎంపీగా గెలిచిన కమ్యూనిస్టుల ప్రభావం ఎంత? 6 సార్లు విజయం సాధించిన హస్తం పార్టీ. రెడ్ల కంచుకోటగా ఉమ్మడి నల్గొండ జిల్లా. 3 రెడ్ల మధ్యన హోరాహోరీ పోరు. ఓటర్లుగా మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. హస్తం పార్టీకే ఎంపీ ఛాన్స్ ఎక్కువ. 200,000% ఆయన రఘువీరెడ్డి గెలవబోతున్నారు. అక్కడ డౌట్ ఏముంది? అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం కూడా ఏం లేదు. ఇంకక్కడ నల్గొండ జిల్లాలో మనం అదే కదా చెప్పింది, మీరు గెలిచే స్థానాల్లో బీసీలకు ఎందుకు ఇవ్వరని. ఎవరికి ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, అది డిసైడ్ అయిపోయినట్టే. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలవడానికి ఎటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఏమైనా పెరిగితే 1-2% ఓటు బ్యాంక్ పెంచుకోగలుగుతారేమో తప్ప ఆ కాంగ్రెస్ గెలుపుని మాత్రం నల్గొండ ఎంపీ స్థానంలో అవకాశాలు లేవు. ఇది క్లియర్గా ఇదే రిజల్ట్ ఉంటుంది. నల్గొండలో ఏ రెడ్డి గెలుస్తాడు? నల్గొండ పార్లమెంట్ హస్తగతం అయ్యేనా? 8 సార్లు ఎంపీగా గెలిచిన కమ్యూనిస్టుల ప్రభావం ఎంత? 6 సార్లు విజయం సాధించిన హస్తం పార్టీ. రెడ్ల కంచుకోటగా ఉమ్మడి నల్గొండ జిల్లా. 3 రెడ్ల మధ్యన హోరాహోరీ పోరు. ఓటర్లుగా మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. హస్తం పార్టీకే ఎంపీ ఛాన్స్ ఎక్కువ. 202,000% ఆయన రఘువీరెడ్డి గెలవబోతున్నారు. అక్కడ డౌట్ ఏముంది? అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం కూడా ఏం లేదు. ఇంకక్కడ నల్గొండ జిల్లాలో మనం అదే కదా చెప్పింది, మీరు గెలిచే స్థానాల్లో బీసీలకు ఎందుకు ఇవ్వరని. ఎవరికి ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, అది డిసైడ్ అయిపోయినట్టే. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలవడానికి ఎటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఏమైనా పెరిగితే 1-2% ఓటు బ్యాంక్ పెంచుకోగలుగుతారేమో తప్ప ఆ కాంగ్రెస్ గెలుపుని మాత్రం నల్గొండ ఎంపీ స్థానంలో అవకాశాలు లేవు. ఇది క్లియర్గా ఇదే రిజల్ట్ ఉంటుంది.